హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శ్రావణ మాసంలో చేసేటటువంటి వ్రతాలలో పరమోత్కృష్టమైనటువంటి ఒక పూజ ఉంటుంది, ఆషాదశమి అంటారు. ఈ శుక్లపక్షంలో నిన్నను ఏకాదశి, ఇవాళ ద్వాదశి. ఆ ఏకాదశికి ముందు దశమి తిథి ఉంది. దశమి తిథికి ఒక్కదానికే సంవత్సరం మొత్తం మీద ఒక్క శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష దశమికి ఆషాదశమి అని పేరు. ఆశ అంటే ఏమిటి? కోరిక కాదు. కోరిక ఆశ ఎప్పుడవుతుంది అంటే వాడికి ఆశలావు పీక సన్నం అంటారు. అంటే అంత స్థితి లేదు, కానీ కోరిక ఉంది. అంత స్థితి లేకుండా కోరిక కోరచ్చా అసలు? అంటే అది పరమధార్మికమైతే కోరడంలో తప్పు లేదు. అది ఎంతో పేద కుటుంబం అయి ఉండొచ్చు. మా ఇంట్లో మేము వృద్ధిలోకి వచ్చి ప్రతి నైమిత్తిక తిథికి చక్కగా ఇంట్లో బ్రహ్మాండంగా నోములు వ్రతాలు చేసుకుని ఓహో పేరంటాలు చేసి బ్రాహ్మణుల్ని పిలిచి భోజనాలు పెట్టి దీనులకందరికీ దానాలు చేసి గోదానాలు చేసి వేద పాఠశాలలు పెట్టి వేదం వృద్ధిలోకి వచ్చేటట్టు చేసి అబ్బా మా ఇల్లు అంత వృద్ధిలోకి ఎప్పుడు వస్తుందో, మాకెప్పుడంత ఆర్థిక పరిపుష్టి కలుగుతుందో అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఆయన ఒంటిపూటే భోజనం చేస్తున్నాడు, కానీ ఇప్పుడు అది ఆశ, కానీ మంచి కోరిక కదా. ఇప్పుడు అటువంటి ధార్మికమైన కోరిక ఇప్పుడు వాళ్ళ స్థితిలో ఎవరైనా చూస్తే అది సంభవమా అనిపిస్తుంది. కానీ అటువంటి ధార్మికమైనదై అంత గొప్ప కోరిక అయితే అది తీరడానికి కావలసినటువంటి శక్తి బాగా ఉద్భుతమై అంత పుణ్యాన్ని కట్టబెట్టి, మరి అంత పుణ్యం ఉంటే కదా అంత వైభవం వస్తుంది. అంత పుణ్యాన్ని ఇచ్చే తిథి ఏది అంటే శ్రావణ మాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి దశమి. ఏం చేస్తే? పరమశివుడికి చందనోదకంతో అభిషేకం చేయమన్నారు. ఆషాదశమి నాడు ఏం చెయ్యాలంటే పరమశివుడికి అనేక పదార్థాలతో అభిషేకం చేస్తాం. ఆషాదశమి నాడు చేసేటటువంటి అభిషేకంలో విశేషమైనటువంటి చందనోదకంతో చెయ్యాలి. చందనోదకం అంటే గంధం నీళ్లలో కలపడం. గంధం నీళ్లలో కలపడము అని నేను అన్నప్పుడు మీరు ఎప్పుడూ ఒక మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. అందులో ఒక పూర్వాంగం ఉంటుంది. ఏదో ఇంత గుండ తీసుకొచ్చి కలపమని నా ఉద్దేశ్యం కాదు. అందులో కాయిక వాచిక మానసిక బడలిక ఉండాలి. అంటే ఒక చందనపు చెక్క ఒకటి తీసుకొచ్చి, ఒక చందనపు సాన తీసుకొచ్చి, నేను ఇవాళ చందనోదకంతో విశేషాభిషేకం చెయ్యాలనుకుంటున్నాను కాబట్టి తెల్లవారుజామున 4 గంటలకి సంధ్యావందనం చేసి కూర్చుంటే నేను ఇంత చందనం తీయాలనుకోండి, గంట సేపు తీయాలి. ఇంత చందనం నేను తీసి గూడ నిప్పెట్టాక నా కొడుకుని పిలిచి ఒరే చందనం తీ, వాడు 1 గంట తీశాడు. నా భార్యని పిలిచి 1 గంట చందనం తీ, ఆమె తీసింది. నా రెండో కొడుకుని పిలిచి ఒరే కాస్త చందనం తీ, అందలం కలిపి తీసిన చందనం ఇంత చందనం అయింది. ఆ పైన ఎర్ర చందనం తీశాను. ఇప్పుడు ఎర్ర చందనం, ఈ చందనం, లేదా పోనీ ఏదో ఒక చందనం తీసి ఇప్పుడు ఈ చందనోదకంలో, చందనోదకం అంటే ఈ చందనపు ముద్ద తీసుకెళ్లి ఒక బిందెడు నీళ్లలో కలిపాను. మనం వాసన చూడకూడదు, ఎంత సుగంధభరితమైనటువంటి వాసన వస్తుంది. అసలు మీరు ఏ కోరిక కోరలేదనుకోండి, అంతకన్నా ఉత్తమం ఇంకోటి. మీకేమి ఇవ్వాలో ఈశ్వరుడికి తెలుసు, అడగక్కర్లేదు. అసలు ఈశ్వరుడి దగ్గర కోరిక కోరడం ఎందుకో తెలుసా? కష్టం చెప్పుకోకుండా ఉండలేక, ఆయన అనుగ్రహించడని కాదు, నా ఆర్తి కొద్దీ చెప్పకుండా ఉండలేక నేను ఆయనకి చెప్పడం కానీ నాకేమి ఇవ్వాలో ఆయనకి తెలియదని నేను చెప్పడం కాదు, నేను అడగడం కాదు. ఆయనకి తెలుసు నాకేమి ఇవ్వాలో. నేను కోరిక కోరక్కర్లేదు, కానీ ఎందుకు కోరుతాను అంటే కోరకుండా ఉండలేక. ఆయన దగ్గర తప్ప నాకు స్వాతంత్రం ఎక్కడుంది? స్వామి నీకు తప్ప ఎవరికి చెప్పుకోను, అందుకు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఆ చందనోదకంతో శివలింగానికి అభిషేకం చేస్తే దాని చేత పరమశివుడు విశేషంగా అనుగ్రహిస్తాడు. అటువంటి శివాభిషేకం చేత, ఆ చందనోదకం చేత శివానుగ్రహం కలిగితే ఏ రకమైనటువంటి ధార్మికమైన కోరిక అయినా సరే అది ఇప్పుడు చూస్తే అయ్య బాబోయ్ అంత పెద్ద కోరికే వీళ్ళకి అనిపించచ్చు, కానీ ఆ కోరికని నిజం చేస్తాడు. అందుకే కల్పంలో ఒక మాట చెప్తారు, ఆషాదశమిని దీర్ఘకాలం చెయ్యండి అంటారు. జ్ఞాపకం పెట్టుకుని వరలక్ష్మీ వ్రతం ప్రతి సంవత్సరం ఎలా చేస్తారో ఆషాదశమి నాడు పురుషుడు శివాలయంలో చందనోదకంతో అభిషేకం చెయ్యాలి. అథవా పురుషులు ఏం చెయ్యాలి? స్నానం చేసి ఓ చందనం పలక దుంగ, ఆ చందనపు సాన దుంగ పట్టుకుని
అభిషేకం చేసుకోవడం రాకపోతే దేవాలయంలోకి వెళ్ళి కూర్చుని చందనం తీసి శివాలయంలో ఇవ్వాలయ్యా అభిషేకం చేయండి. వాళ్ళు అభిషేకం చేస్తున్నప్పుడల్లా ఈ చందనం కలిపి అభిషేకం చేస్తారు. నువ్వు చందనాన్ని శివాలయంలో ఇచ్చావనుకో, అక్కడ ఆలయంలో జరిగిన ప్రతిష్టని బట్టి ద్విగుణీకృత ఫలితం వస్తుంది. ఇంట్లో చేసుకుంటే ఒకటి, దేవాలయంలో చేశాననుకోండి అది మనుష్య ప్రతిష్ట అయితే ఏదో ఒక 100 రెట్లు, అది ఒక ఋషి ప్రతిష్ట అయితే 1000 రెట్లు, అదే ఏదో దేవతలు ప్రతిష్ఠ చేస్తే 1000 రెట్లు, అది స్వయంభూ అయితే అనంతం, అసలు లెక్కలేదు. కాబట్టి చాలా తేలికగా జీవితంలో తరించి లక్ష్మీ కటాక్షాన్ని కల్పించగలిగినటువంటి పూజలన్నీ కూడా శ్రావణ మాసంలోనే నడుస్తాయి. మీరు ఒక విషయం బాగా గమనించాలి, శివ పూజ లక్ష్మి యొక్క అనుగ్రహమునకు కారణము. పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ ఒక మాట అంటారు, శ్రియశ్రీహి తవచ హృద్యాం భగవతీం శ్రియం తప్యూ పృచ్ఛైః వయమిహ పణామః శ్రుతరాం దృశౌతే భూయాస్తాం సుఖతరలతారీ శ్రవణతః పునః హర్షోత్కర్షాః స్ఫుటతు భుజయోః కంచుకశతం అంటారు. లక్ష్మీదేవి యొక్క వైభవం చెప్తుంటేట విష్ణువు పొంగిపోతాట, అబ్బా మా ఆవిడ గొప్పతనం ఇలా ఉంటుందని. ఇలా ఇలా పొంగిపోతే ఇలా ఇలా గుండెలు పెరిగిపోయి ఆయన కట్టుకున్నటువంటి 100 కవచాలు పిట్లిపోతాయి. పిట్లిపోయి కింద పడిపోయాక చూసుకుంటాట, ఓహో మా ఆవిడ్ని పొగిడితే ఇంత పొంగిపోయానా అనుకుంటాట. లక్ష్మీదేవి యొక్క వైభవం చెప్పేటప్పటికి నీలమేఘశ్యాముడు కదూ పర్జన్య పావనో నవః, పర్జన్యుడు విష్ణు స్వరూపం. ఎంత సంతోషపడిపోయాడు, ఎక్కడి నుంచో గబగబా వచ్చి ప్రాంగణం అంతా చుట్టి కురిపించేస్తున్నాడు. కాబట్టి అది కూడా ఈశ్వర కృపే, విష్ణువు యొక్క అనుగ్రహం కలిగింది అనడానికి ఇదే తార్కాణం. కాబట్టి ఆషాదశమి నాడు పరమశివలింగానికి చందనోదకంతో అభిషేకం చెయ్యడం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కారణం. మీరు ఎప్పుడైనా ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, అపారమైనటువంటి లక్ష్మీ కటాక్షమునకు హేతువైనది ఏది అంటే శివార్చన. అసలు లక్ష్మీదేవి యొక్క స్థానం ఏది? బిల్వ నిలయాం అని కదా చెప్తాం. బిల్వమునందు ఆవిడ ఉంటుంది. బిల్వము అంటే మారేడు దళం, మారేడు దళంలో ఉంటుంది. మారేడు దళంలో ఆవిడ ఉంది. ఆవిడ మారేడు దళంలోంచి మన ఇంట్లోకి రావాలంటే ఏమవ్వాలి? అది శివలింగం మీద పడాలి. మారేడు దళం ఇలా పట్టుకున్నాను అనుకోండి, లక్ష్మి మారేడు దళంలోనే ఉంటుంది. మారేడు దళం శివలింగం మీద పడింది అనుకోండి, ఈనెలు శివలింగానికి జరిగితే లక్ష్మీ కటాక్షం, బోర్లా పడితే సరస్వతీ కటాక్షం. జ్ఞానం వస్తుంది బోర్లా పడితే, తిరగబడి ఈనెలు తగిలితే లక్ష్మీ కటాక్షం. అందుకే బిల్వ నిలయాం, అది శివ పూజ చేత లక్ష్మీ కటాక్షం వస్తుంది. అందుకే మీరు చూడండి, శివ పూజ చేసేటటువంటి వారు మహదైశ్వర్యవంతులై ఉంటుంటారు. కారణాల్లో ఒకటి ఎందుచేత అంటే శివ పూజ విపరీతమైనటువంటి ఐశ్వర్యానికి కారణం. క్రమంగా శివభక్తిలో కుదురుకొని నియమంగా శివాభిషేకం చేయడం అలవాటైందనుకోండి, వాడి ఐశ్వర్యానికి అసలు ఏ విధమైనటువంటి హద్దు ఉండదు. అసలు ఐశ్వర్యం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? తృప్తి. తృప్తిని మించిన ఐశ్వర్యం లేదు. ఎంత ఉన్నా ఏదో లేదన్నవాడు దరిద్రుడేగా, ఏమీ లేకపోయినా నాకేం లేదన్నవాడు ఐశ్వర్యవంతుడేగా. కాబట్టి నా దృష్టిలో పరమైశ్వర్యవంతుడు ఎవరు అంటే గొప్ప తృప్తి కలిగిన వాడు. అంటే నేను కాదు ఆ మాట అన్నాం, శంకర భగవత్పాదులు అన్నారు ఆ మాట. కౌపీనవంత కలు భాగ్యవంత అన్నారు. గోచీ పెట్టుకున్న వాడి కన్నా ఐశ్వర్యవంతుడు లోకంలో ఎవడు అన్నారు. ఎందుకని అంటే అన్నీ వదిలేసిన వాడు సర్వసంగ పరిత్యాగి నాకేం కావాలని చెప్పి అంతటా బ్రహ్మాన్ని చూసి పొంగిపోతూ ఓ గోచీ పెట్టుకు తిరుగుతుంటాడు రమణ మహర్షిలా. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యశ్చ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. అన్నీ ఉన్నా నాకేదో లేదని ఏడిచేవాడు దరిద్రుడు. ఏమీ లేకపోయినా గోచీ పెట్టుకుని నాకేం లేదని అంతటా బ్రహ్మాన్ని చూసి పొంగిపోయేవాడు ఐశ్వర్యవంతుడు. అది ఇవ్వగలిగిన వాడు పరమశివుడు. కాబట్టి ఆషాదశమి ఇంకసలు ఆ మాట అన్వయం చేయడం సాధ్యం కాదు, అంత పెద్ద ఎత్తున అనుగ్రహించగలదు. కాబట్టి ఆ రోజు మరిచిపోకుండా ఆషాదశమి నాడు పరమశివుడికి చందనోదకంతో అభిషేకం చెయ్యడాన్ని మర్చిపోవద్దు. బాహ్యంలో పరమశివుడికి చందనం ఉదకంతో అభిషేకం చేస్తే ఒక ఫలితం ఉంటుంది. ఏమిటా ఫలితం అంటే కొడుకులు వృద్ధిలోకి వస్తారు, వంశం నిలబడుతుంది. వంశం అంతరించిపోవడం అన్నది ఉండదు.
చందనోదకంతో నియమంగా అభిషేకం చేసేటటువంటి వాళ్ళ వంశం ఆచంద్రతారార్కం వర్ధిల్లుతుంది. 2, కొడుకులు వృద్ధిలోకి వస్తారు సంతోషంగా. ఆషాదశమి నాడు చేసేటటువంటి అభిషేకం, అందున ప్రత్యేకించి చందనోదకంతో చేసే అభిషేకం, పరమశివలింగాన్ని చందనంతో అలంకారం చేయడం చాలా విశేషమైనటువంటి ఈశ్వర కృపకి పాత్రులు కావడానికి కారణములవుతాయి. కాబట్టి శ్రావణమాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఆషాదశమి తిథిని అందరూ కూడా సక్రమంగా వినియోగం చేసుకుని ఆయన యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది అన్ని విధాల జీవితంలో వృద్ధిలోకి రావడానికి దాన్ని హేతువుగా మలుచుకోగలిగినటువంటి ప్రజ్ఞని అంకురింప చేసుకోగలగాలి. మీరు పరమశివుడికి అభిషేకం చేసేటప్పుడు ఏమంటున్నారు? స్వామి, మేము నీకు పంచామృతాలతో అభిషేకం చేస్తున్నాం అంటారు. పంచామృతాలు అన్న మాట వాడడానికి మనకి ఎవరు అధికారం ఇచ్చారు? పంచామృతాలు ఉన్నాయా? 5 అమృతాలు ఉన్నాయా ప్రపంచంలో? ఒకటే అమృతం. నువ్వు మరి పంచామృతములు అన్న మాట ఎందుకు వాడుతున్నావు అంటే, అందులో బాహ్యమునందు రావలసినటువంటి సుఖం ఏదున్నదో సుఖము, ఆంతరమునందు రావలసినటువంటి జ్ఞానము ఏకకాలమునందు మిళితమై ఉంటాయి. అందుకే శివలింగానికి ఏది జరగాలి అంటే కేవలము అభిషేకమే. అభిషేక ప్రియో శివ. మనం చెయ్యక్కర్లేదండి. విచిత్రం ఏమిటో తెలుసా? మనం అనుకుంటాం మనం శివలింగానికి అభిషేకం చేస్తున్నాం అనుకుంటాం. అసలు నిజంగా ప్రపంచంలో ఇంకా ఇలా చల్లగా ఉండి ఈ మాత్రం వర్షాలు పడి మనందరం ఇలా కులాసాగా ఉంటున్నాం అంటే కారణం ఏమిటో తెలుసా? శివలింగానికి తనంత తానుగా ప్రతిరోజు అభిషేకం జరిగిపోతుంటుంది ఒక చోట. ఎక్కడో తెలుసా అండి? రుద్రాధ్యాయ ప్రారంభ శ్లోకంలో చెప్పారు. ఆపాతాళన భస్తలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణిందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభా సమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికలశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలాసు లలిత వపుషశాంభవా మూర్తివేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం. ఈ బ్రహ్మాండములంతా నిండి నిబిడీకృతమైపోయినటువంటి శివలింగ స్వరూపముగా ఉంటుంది. అటువంటి దాని మీద పైన ఉన్నటువంటి చంద్రమండలం ఘనీభవించినటువంటిది కరిగి అమృతముతో స్నానమైపోతూ ఉంటుంది. అలా స్నానమవుతూ చల్లగా ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి శివలింగము ఏది ఉన్నదో అది ఏ ఈప్సిత సిద్ధయే, మీ కోరికని తీర్చి మీకు సుఖమును ఇచ్చుచున్నది. ఓం శంచ మే మయశ్చ మే అనుకామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే అని మొదలు పెట్టేస్తారు అభిషేకం. మీరు ఏం చేస్తున్నారు? పంచామృతాలంటే మొట్టమొదట తీసుకెళ్లి పాలు పోసేస్తారు. పాలు పోసేసి పంచామృతాల్లో ఒక దాంతో అభిషేకం చేసేసామండి. పంచామృతాలకు కూడా యథార్థమునకు శివలింగమునకు అభిషేకము చేసేటప్పుడు ఒక వరుస చెప్పారు. ఆ వరుసలో మాత్రమే పంచామృతాభిషేకము జరగాలి తప్ప ఏ వరస పడితే ఆ వరస చెయ్యవద్దు అన్నారు. మొట్టమొదట ఆవు పాలతో అభిషేకము. పాలెందుకు అంటే, ఆవు పాలతో మీరు శివలింగానికి అభిషేకం చేస్తే మీరు నోరు విప్పి అడగవలసిన అవసరము లేకుండా మీకు కలిగేటటువంటి ఉత్తరక్షణ ఫలితమేమి? సర్వసౌఖ్యములు అంది రుద్రకామ్యార్చనం. నువ్వు నోరి విప్పి అడగక్కర్లేదు. నాకు ఈ సుఖస్థానము కావాలని అడగక్కర్లేదు. వాంఛితార్థ ప్రదాయిని. నిన్ను అడగమంటే నువ్వేమంటావంటే, స్వామి నాకు అరగంట టైం మా ఆవిడ్ని అడిగి రావాలంటాం. ఒకవేళ అడిగొచ్చినా అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ పోస్ట్లో నేను ఉండాలంటాం. తెలియదు, ఏది అడగాలో తెలియదు. అడగక అక్కర్లేనివన్నీ అడుగుతాడు. గాలిన్ కుంభిని అగ్ని అంబువలాకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ అని హిరణ్యకశిపుడు అడిగినట్టు ఎప్పుడు ఇది చచ్చిపోకూడదని కోరికలు కోరతాం. ఇహ అందుకని పంచామృతాలలో మొదటిదైనటువంటి పాలచేత శివలింగమునకు అభిషేకము చేసినంత మాత్రము చేత మీరు నోరు విప్పి అడగకపోయినా పరమాత్మ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముగా మీకు లభించేటటువంటి ఉత్తరక్షణ ఫలితమేమి అనగా కుటుంబమునందు సర్వ సౌఖ్యములు మీకు కలుగుతాయి. ఏ సౌఖ్యము, ఏ సుఖము మీకు కలిగితే మీరు వర్ధిల్లుతారో, ఏ సుఖము మీకు ఉంటే మీరు వృద్ధిలోకి వస్తారో అటువంటి సుఖాన్ని పరమాత్మ మీకు కల్పిస్తాడు. ఏమంటే నేను శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేశాను, నాకేమో జిల్లా కలెక్టర్ పోస్ట్ రాలేదేమిటండి అని మళ్ళీ వచ్చి నా కాలర్ పట్టుకోకండి.
ఎంతవరకు ఏ కోరిక మీకు తీరడము చేత మీరు ఉన్నతిలోకి వస్తారో అటువంటి సుఖము శివుడికి తెలుసు. శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంతనెవ్వాడు పారవయిచు కమధేనువు అనింటి గడిపశువు అల్ల సురశాఖవానింటి మల్లె చెట్టు. ఆయన ఏదైనా ఇవ్వగలడు మహాత్ముడు, మహానుభావుడు. ఆయన ఏది ఇవ్వలేడు గనక ప్రపంచమనకంతటికీ కూడా శాసకుడు. ఆయన మహేశ్వరుడు, అందుకని ఇవ్వగలడు కాబట్టి ఇస్తాడు. ఆవు పాలతో అభిషేకం చేస్తే వచ్చేటటువంటి మొట్టమొదటి ఫలితం సర్వసౌఖ్యాలు. అది ఎప్పుడు సౌఖ్యం అని మీకు తెలుస్తుందంటే మీ మనస్సుకి పరిణతి ఉండాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఏకకాలమునందు ఇద్దరు భక్తులు దేవాలయానికి వెళ్ళారట. ఒక ఆయన అన్నాడు భగవంతుడితో, స్వామి నిజంగా నువ్వు ఎంత కరుణాస్వరూపుడవయ్యా, నాకు ఎంత గయ్యాళి భార్యనిచ్చావు, అస్తమానం తిడుతుంది నన్ను, అంత గయ్యాళి భార్యని ఇవ్వబట్టి కదా పరమాత్మ నీ పాదముల యందు నా మనస్సు నిలబడింది. ఆవిడ అనుకూలవతి అయి నేను చెప్పిన మాట దాటకపోతే నేను ఆ భార్య లంపటంలో పడిపోయి నీ పాదములకు విస్మృతి చెందేవాణ్ణి కదా. గయ్యాళి భార్యనిచ్చి నీ పాదములలో చేర్చుకున్నావా తండ్రి, నా మనస్సుకి తగినట్టుగా నన్ను కాపాడావు, నీకు నమస్కారం అన్నాడు. ఈయన దిగ్గానే ఇంకో ఆయన వచ్చాడు. ఈశ్వరా నువ్వెంత కరుణ కలిగిన వాడివి, ఎంత అనుకూలవతి అయిన భార్యనిచ్చావయ్యా, కావ్య భాషలో మాట్లాడినట్టు నన్ను ప్రీతికరమైన మాటలతో మెప్పిస్తూ అన్ని వేపులా పనికి మాలిన తిరుగుళ్ళు తిరిగేటటువంటి నన్ను గుడికి తీసుకొచ్చి 4 పువ్వులు కోసి మడి నీళ్ళు అక్కడ పెట్టి సంధ్యావందనం చేసుకోండి, 2 పువ్వులు వెయ్యండని, ఓ మంచి పని చెయ్యండని ఎప్పుడూ పక్క నుండి అదే పనిగా చెప్పి తన యొక్క ఆనుకూల్యమైన ప్రవర్తన కలిగిన ఇంత మంచి భార్య యొక్క మాట వినకుండా ఎలా ఉండడం అనేటటువంటి బలహీనతకి నేను లోనైపోయేటట్టుగా తన ప్రవర్తన చేత నన్ను శాసించి నన్ను ఈశ్వరాభిముఖుణ్ణి చేసి నీ పాదముల యందు నాకు స్థానమును కల్పించిన అనుకూలవతి అయిన భార్యనిచ్చిన నీకు నమస్కారం అన్నాడు. ఇప్పుడు ఒకరికి అనుకూలవతి అయిన భార్య సుఖస్థానమైంది, గయ్యాళి భార్య ఒక ఆయనకి సుఖస్థానమైంది. ఎవరికి ఏది ఇవ్వాలో పరమాత్మకి తెలుసు. నువ్వెందుకు జడ్జిమెంట్ సీట్లో కూర్చుంటావు? అందుచేత అది సుఖమనగా అర్థం. అది ఏది ఈశ్వరుడు నీకు సుఖం అనుకుంటున్నాడో అది సుఖము. పిల్లవాడికి ఏం తెలుసు? పిల్లవాడు ఏది పడితే తినాలనుకుంటాడు. నువ్వులు గుండా అన్నమే ఎక్కువ తింటానంటాడు. నీకు దగ్గు వస్తుందిరా, నువ్వులు గుండా ఎక్కువ తినకున్నానా అయిపోయిందంటుందమ్మ. ఓ చెంచాడు అక్కడ పెట్టి కంచంలో వేసి కలిపేసి, ఇంత నువ్వులు గుండా చేశానా, మీ నాన్నగారు అంతా వేసేసుకుని క్యారేజీలో వేసుకుపోయారు, దొంగ నాన్న అంటాడు వాడు. మరి అనొచ్చా? తండ్రి మీద చెప్పచ్చా నేరం? ఆ సమయానికి తండ్రిని వాడు దొంగ నాన్న పర్వాలేదు, పిల్లవాడు ముందు నువ్వుల పిండి ఎక్కువగా తినకుండా ఉండడం తల్లికి కావాలి. అలా ఏది ఎక్కువైపోతే నువ్వు పతనం అయిపోతావో అది ఎక్కువైపోకుండా ఈశ్వరుడు చూసుకుంటూ ఉంటాడు. నీకు అది తక్కువ ఉంటే అది ఈశ్వరానుగ్రహం నిర్ణయించుకో. అమ్మ అంతే ఇచ్చింది అనుకో, అమ్మకి తెలుసు నా సుఖం అనుకో. అలా నువ్వు అంగీకరించగలిగినప్పుడు నీకు సుఖమే. అలా కాకుండా నువ్వు సుఖాన్ని నిర్వచించడం మొదలు పెడితే నీకు ఈ బ్రహ్మాండం అంతా రాసిచ్చేసినా ఇంకా దరిద్రమే. ఇంకా ఎక్కడన్నా ఏమైనా ఉండిపోయిందేమోనంటే నాకు తెలియలేదని ఏడుస్తుంటాడు. అందుకని సుఖం అనగా ఏమి, ఏది నీ అభ్యున్నతికి కారణమో అది ఈశ్వరుడి చేత నీకు కటాక్షింపబడుట. ఆవు పాలతో అభిషేకం చేసినంత మాత్రం చేత సర్వసౌఖ్యములు వస్తాయి. అంతరమనందేంటి? ఆవు పాలు శివలింగం మీద పోస్తే నేను నోరు విప్పి ఏది చెప్పడం నాకు చేత కాదో అది ఇమ్మని అడుగుతున్నట్టు లెక్క. ఏది అడగడం చేత కాదు, స్వామి నాకు జ్ఞానము కావాలి. ఇది జ్ఞానం అంటే పుస్తకాలు చదువుకుంటే వచ్చే జ్ఞానము కాదు. ఏది తెలుసుకున్న తరువాత వేరొక వస్తువుని తెలుసుకోవలసినటువంటి అవసరము లేదో అటువంటి వస్తువైన పరబ్రహ్మమును తెలుసుకుని ఆ పరబ్రహ్మమునందు అపరోక్షానుభూతిని పొందగలిగినటువంటి అదృష్టము ఈశ్వరుడి చేత కటాక్షింపబడడం అనేటటువంటిది నాకు కొన్ని కోట్ల జన్మలుగా లభించలేదు. అందుకే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. అలా పైన తోలు మారుతూనే ఉంది, తిరుగుతూనే ఉన్నాడు. సంచులు మారుతున్నాయి, లోపలున్న వస్తువు ఒకటే, అదే పట్టుకు తిరుగుతున్నాడంతే. అందుకని చెప్పి స్వామి నాకు ఆ జ్ఞానం ఇవ్వయా అని అడగడం చేత కాక జ్ఞానమును అపేక్షించడం, ఆవు పాల చేత అభిషేకం చేయడం. మీకు ఒకసారి ఆ జ్ఞానం కలిగింది అనుకోండి, మీరు మోక్షం వైపుకి వెళ్ళిపోతారు. అందుకని ఇప్పుడు ఏమైంది? అమృతమైంది. అందుకని పంచామృతములలో మొదటిది ఆవు పాలు. ఇప్పుడు ఏకకాలమునందు 2 సుఖస్థానములు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ శివలింగమును తాకితే వస్తున్నాయో అదే సుఖమునీయగలిగిన స్థానమై ఉన్నది. అలాగే రెండవది తేనె.
పాలతో చేసి, నీటితో చేసి, తేనెతో చేస్తారు. తేనె ఎందుకు? తేనె మీరు ఎంత తాగండి తేనెని, ఎంత బాగుందో అనిపిస్తుంది. పిల్లలకు అన్నిటికన్నా ఇష్టం ఏమిటో తెలుసా అండి? పొద్దున్నే నిద్ర లేవగానే కొంచెం తేనె ఇవ్వడం నేర్పారు అనుకోండి, వాడు పొద్దున్నే వచ్చి అడుగుతాడు, అమ్మ తేనెది, అమ్మ తేనెది అంటాడు. ఒక చెంచాడు వేసారనుకోండి, ఓ ప్రమాదం ఉంటుంది పిల్లలతోటి. ఓ చెంచాడు వేసి, నాన్న ఓ చెంచాడు తాగని మీరు వేసి అటు వెళ్ళారనుకోండి, అటు ఇటు చూసి అమ్మ పాలు పోయించుకోవడానికి వెళ్ళింది, రావడానికి టైం పడుతుంది అనుకుంటే వాడు ఇంకొంచెం వేసుకు తాగేస్తాడు. ఎంత తేనె తాగినా అది మనస్సు తీరదు, తాగాలనే ఉంటుంది, అంత తీపి. అందుకే చూడండి, ఎంత గొప్పవాడి అవనివ్వండి, తేనె దగ్గరికి వచ్చేటప్పటికి మర్యాద తప్పిపోతాడు. కాస్త చేతిలో తేనె వేసి తాగండి అన్నారు అనుకోండి, తీర్థం అయితే ఇలా తాగేసి ఉత్తరీయానికి తుడిచేస్తాడు. కాస్త తేనె వేసి తాగండి అన్నారు అనుకోండి, ఇలా తాగేసి అంటాడు. వెంటనే ఓ కుక్క నాకేసినట్లు నాకేసుకుంటాడు. ఎందుకని? తేనె అనేటప్పటికి జుర్రుకోబడేటటువంటి స్వభావం ఉంటుంది. గాయంతి కేచిత్, ప్రణమంతి కేచిత్, నృత్యంతి కేచిత్, ప్రహసంతి కేచిత్, పతంతి కేచిత్, విచరంతి కేచిత్, ప్లవంతి కేచిత్, ప్రలపంతి కేచిత్. నీకోసమే. అందుకని ఆ తేనె ఎక్కువ తాగేస్తే అపారమైనటువంటి మత్తు వచ్చేస్తుంది. అలాగే విషయములన్నిటిలోనూ కూడా తీపి నిండి ఉన్నట్టుగా కనపడుతుంది. అది అనుభవిస్తే ఎంత బాగుంటుందో, ఇది అనుభవిస్తే ఎంత బాగుంటుందో, అది ఉంటే ఎంత బాగుంటుందో, ఇది ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. కానీ ఆ విషయములను ఎన్నిటిని అనుభవించినా ఉయ్యాల ఎక్కి కాశీ వెళ్ళినట్టు ఉంటుంది. ఉయ్యాల ఎక్కి పొద్దున్నెక్కి సాయంకాలం వరకు ఊగి కిందకి దిగాడు అనుకోండి, ఏ స్టేషన్ వచ్చిందని ఊగడం తిరిగాడు. ప్రయాణం ఎక్కడున్నాడు, ఎక్కడెక్కాడో అక్కడే ఉంటాడు. ఉయ్యాల ప్రయాణం అంతే, రైలు ఎక్కితే పెడతాడు తప్ప సాయంకాలానికి సికింద్రాబాద్లో ఉంటాడు. కానీ ఉయ్యాల్లో పడుకుని సాయంకాలం వరకు ఊగి కిందకి దిగి ఏ స్టేషన్ అండి అంటే, ఏ స్టేషన్, నీ మొహం ఎక్కడెక్కావో అక్కడే ఉన్నావు అంటాడు. అందుకని విషయములను ఎన్ని అనుభవించినా దాని వలన వచ్చే ప్రయోజనము శూన్యము. ఈ వైరాగ్య భావన రమ్మంటే వచ్చేది ఏం కాదు. అది చెప్పడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. ఒక్కరోజు ఫ్యాన్ లేకపోతే తెలుస్తుంది విషయానుభవం అంటే ఏమిటో. అందుకని విషయములను అనుభవించుట అంటే అంత ప్రీతి శరీరమునకు మనస్సునకు. అందుచేత ఇది ఎవరు తీయగలరు? విషయములతో సంబంధము లేకుండా తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఎనకేనచిత్ అనికేతః స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. ఆ ద్వంద్వములను అతిక్రమించి విషయములను విడిచిపెట్టి ఎవడు విషమును తన కంఠమునందు పెట్టుకున్నాడో వాడి పాదముల వైపుకి నడవగలగాలి. ఈ తిరస్కారణ అంత తొందరగా రమ్మంటే వచ్చేది కాదు. వయస్సు అయిపోతుంటుంది, జుత్తు నెరిసిపోతుంటుంది, అయినా ఇంకా ఎంత లంపటమో కడుపులో. అందుకని ఈ భావన పోవాలంటే స్వామికి తేనెతో అభిషేకం చేస్తారు. అందుచేత తేనెతో అభిషేకం చేస్తే పైకిన మీకు వచ్చేటటువంటిది అపారమైనటువంటి తేజస్సు, ఆంతరమునందు వచ్చేటటువంటిది ఆ తేనెతో అభిషేకము చేయడము చేత విషయ పిపాస విరిగిపోయి ఏముంది విషయాల్లోనేటటువంటి వైరాగ్య భావన అంకురిస్తుంది. అందుకే శంభో అన్న నామానికి అర్థం ఏమిటో తెలుసా అండి? కేవలము సుఖములనిచ్చువాడు కాడు. వ్యాఖ్యానంలో అన్నారు, శంభో అన్న నామానికి నిజమైన అర్థం గళంతి శంభోత్వచరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాహస్సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభి శివానందలహరి. సుఖములను అనుభవించి 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 ఒకనాడు ఎదురు తిరిగి ప్రశ్న వేయగలిగిన స్థితి రావడం. ఏ ఉందని దీనికోసం నేను ఇంత కొట్టుకుపోయాను, ఎందుకు దీంట్లో ఏ ఉందని ఇంత తాపత్రయం, నేను దీనిని తిరస్కరించలేనా? ఇప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుల ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పుణ చూడుము దానవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు. ఇంద్రియములను గెలుస్తాడు. గెలిస్తే ఏమవుతుంది? అపారమైనటువంటి శాంతిని పొందుతాడు. విషయముల యందు పిపాస తరిగిపోతుంది. తరిగిపోయి ఎందుకు దాని గురించి పెద్ద తాపత్రయం, ఎందుకంటే బాబు నేను అటువైపుకి ఏం పరిగెత్తాలనుకోవట్లేదు, ఇటువైపుగా మక్కువ, ఈశ్వరార్చన కళా నిపుణుడైపోతాడు. ఈ ఉత్సాహం అంతా భగవంతుడి వైపుకి నడిచేస్తుంది. ఇలా నడపగలిగిన శక్తి భగవదనుగ్రహముగా మీకు కలిగితే సుఖములను అనుభవించి అనుభవించి సుఖముల యందు నిజమైన సుఖము లేదన్న సత్యమును గ్రహించగలిగినటువంటి స్థితిని పొందడము శంభుని యొక్క అనుగ్రహము.
ఇప్పుడు ఏమైంది? విషయ పిపాస విరగింది. అందుకని తేనెతో అభిషేకము, బాహ్యమునందు తేజస్సు వచ్చింది. మూడవది నెయ్యి. గృహస్థాశ్రమంలో ఉన్నవాడెవ్వడూ కూడా నాకొక్క రూపాయి కలిసి రాకూడదు, నేను కటిక దరిద్రుణ్ణి అయిపోవాలి, తినడానికి తిండి ఉండకూడదు, కట్టుకోవడానికి బట్ట ఉండకూడదు, పరమనీచుణ్ణై పరమదరిద్రుణ్ణై ఆకలేస్తే వెళ్ళి 4 ఇళ్ల ముందు నిలబడి భవతి భిక్షాంది అనుకుంటూ అడుక్కుంటూ గడపాలి అని భగవంతుడి దగ్గరికి వెళ్ళి స్తోత్రాలు చేయకూడదు. గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి వాడు ఎప్పుడు అడిగినా ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అని అడగాలి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహమును కోరడం ఎప్పుడూ తప్పు కాదు. కానీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము చేత జన్మ యొక్క ధ్యేయమును మరిచిపోయి అహంకారమును పొందడం దోషం. అది లక్ష్మి యొక్క దోషం కాదు, నీకు కలిగినటువంటి అవివేకం. అందుచేత ఏది కోరుకోవాలి అంటే ఐశ్వర్యమును కోరడము తప్పు కాదని చెప్పింది శాస్త్రం. నేను ఒక్క ఇల్లు కట్టుకున్నాను స్వామి, నా కొడుకు నాకన్నా కూడా చాలా అందమైన ఇల్లు కట్టుకోవాలి. కానీ ప్రతి గదిలో నేను అలా కట్టుకోలేకపోయాను. నా కొడుకు ఇంట్లోకి ఇలా సింహద్వారం, అంటే నిజంగా నా గురించి అనుకుంటున్నారేమో, నేను ఉదాహరణకి చెప్తున్నాను అంతే, వీడికి అన్ని నడి పెద్ద కోరికలు ఉన్నాయి అనుకోకండి. తలుపులు తీసేటప్పటికి స్వామి మా ఎదురుగుండా ఒక 15,000 రూపాయల లేపాక్షి పెయింటింగ్ ఉండాలి. అటు దేవతలు ఇటు దానవులు కలిసి మందర పర్వతాన్ని క్షీరసాగర పథనం చేస్తున్నట్టు నాకు కనపడాలి ఎదురుగుండా. ఇలా లోపలికెళ్ళి సోఫా సెట్లో కూర్చుంటే అలా చూసేటప్పటికీ భగవద్గీతని బోధ చేస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ఒక పెద్ద ఆయిల్ పెయింటింగ్ ఉండాలి. పూజ గదిలోకి ఇలా తలుపు తీస్తుంటే గణగణ గణగణ గంటలు మోగాలి. ప్రాతస్మరామి లలితా వదనారవిందం అనుకుంటూ నేను పూజ గదిలోకి వెళ్ళాలి అని. నువ్వు ఐశ్వర్యాన్ని కోరుకోవడం తప్పు కాదు, కోరుకోవాలి. ఇంకా నాతో నా వంశం అంతరించిపోతే చాలు, ఎందుకు వచ్చింది ఈ వంశాలు ఈ పిల్లలు ఇవిని, ఎవరూ లేకపోతే ఏ జంజాటం ఉండదు, దేవుడి దయ వల్ల నాకు పిల్లలు పుట్టకూడదు, ఇలాంటి దిక్కుమాల కోరికలు ఉండకూడదు. ఇవాళ రేపు నేను ఈ మాట ఎందుకు నేను కఠినంగా అనకూడదని అంటలేదో తెలుసా అండి? ఇవాళ ప్రపంచంలో ఒక దుర్మార్గపు సంప్రదాయం ఒకటి ఏర్పడింది. పూర్వం లేదు ఇది, ఒక 5 సంవత్సరాల క్రితం నాకు తెలిసి లేదు. కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు ఎవరైనా పెద్దల దగ్గరికి వచ్చి కాళ్ళకి నమస్కారం చేశారనుకోండి, వాడు ఏమని ఆశీర్వదించాలి? మీ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు కాబట్టి చిలకా గోరింకల్లా ఎప్పుడూ ముద్దు ముచ్చట ఆడుకుంటూ పిల్లల తొక్కని పక్కతో నీట్గా అలా ఉండాలి మీ ఇల్లు అంటాడా? వాడు ఏమంటాడా? మీ ఇద్దరికి వచ్చే సంవత్సరానికమ్మా నువ్వు పండంటి పిల్లాడితో సంతోషంగా ఉండాలంటాడు. నేను చాలా చోట్ల చూస్తూ ఉంటాను, ఎవరైనా పెద్దలు ఈ మాట అన్నారనుకోండి అక్షతలేసి, వెంటనే తెలిసి తెలియని అఘాయిత్యం పాండిత్యం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు పక్కన. వాళ్ళు అంటారు, ఏడొచ్చే ఏడాదికి మళ్ళీ పండంటి పిల్లాడు ఏంటండి, ఒక 5 ఏళ్ళు వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వండి అంటాడు. ఒకవేళ నిజంగా అక్షతలు వేసినటువంటి వాడికి ఈశ్వరార్చన కళా నిపుణుడు అనుకోండి, వాడి మనస్సు ఖేదపడి 5 ఏళ్ళు ఏమిటి 50 ఏళ్ళు వచ్చే వరకు అలాగే ఉండని అనుకోండి మనసులో. అప్పుడు వీడు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఎక్కడ కనపడతాడంటే రైల్లో, పిల్లలు లేరండి, అక్కడికి వెళ్ళి ఏదో ఉట్టి కట్టానండి, ఇక్కడికి వచ్చి గుళ్ళోకి వెళ్ళానండి, ఇక్కడికి వచ్చి ఏదో మూట కట్టానండి, మాస్టర్ ఏదైనా స్తోత్రం చెప్తారు ఏంటండి అని మళ్ళీ వీడిని అడుగుతాడు. ఎందుకు వచ్చింది అది? అందుకని గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు వంశాభివృద్ధిని కోరుకోవాలి తప్పకుండానండి. అలాగే అంటే ఇప్పుడు అర్జెంటుగా వచ్చేసినటువంటి ఉపద్రవం ఏం లేదుగా, దానివల్ల నష్టమేం లేదు నీకు. కానీ వీడు ఏదో సర్వశాస్త్ర పారంగతుల్లా వెంటనే ఓ వీటో ఆర్డర్ ఒకటి పాస్ చేస్తుంటాడు. సో అందుచేత అది కూడా విభూతి, అది కూడా ఐశ్వర్యం. వంశం పెరుగుతుంటే చూసుకోగలగడం అదొక అదృష్టం. ఒక తాతగారు ఒంట్లో ఓపిక ఉండగా తన తొడ మీద కూర్చోపెట్టుకుని అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరమృత తడ ప్రాతేందుకంతో పలోత్పల పర్యంక అని రాత్రి పడుకుని తాతగారు ఉట్టినే కాలు మీద కాలేసుకుని పద్యాలు చదువుకుంటూ పడుకుంటుంటే మనవడు తాతగారి దగ్గరికి వచ్చి కాళ్ళు పడుతూ తాతగారండి అలా వైకుంఠపురంబులో చదవండి అన్నాడు అనుకోండి. ఆ మనవడిని చూసి మురిసిపోతూ ఆ తాతగారు నిద్దట్లోకి వెళ్ళిపోయే ముందు అలా వైకుంఠపురంబులో నగరిలో వామూల సౌధంబుదాపల మందార వనాంతరమృత తడ ప్రాతేందుకంతో పలోత్పల పర్యంక అని పద్యం చదివి పడుకున్నాడు అనుకోండి. కొన్నాళ్ళు పోయేటప్పటికి తాతగారి పద్యాల్లో చాలా పద్యాలు మనవడికి వచ్చేస్తాయి. నేను ఒక మాట చెప్తాను, యథార్థం కాదని మీరు అనండి. ఏ ఇంట్లో తాతగారు సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రవాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం అని పూజ చేస్తున్నాడు అనుకోండి, రోజు 3 ఏళ్లు రాని పిల్లాడు కూడా ఆ ఇంట్లో గమ్మత్తుంటుంది. సహస్రతీర్థ పురుష అని వాడు ఏదో చదివేస్తాడు.
మీరు పుస్తక పఠనం చెయ్యడం కన్నా ఇంట్లో పెద్దవాళ్ళు చదివేది పిల్లలకి తొందరగా పట్టుకుంటారు. పెద్దలు ఎలా ప్రవర్తిస్తున్నారో పిల్లలు అలా ప్రవర్తిస్తారు. నేను నిన్న కొవ్వాడ వెళ్ళాను, అక్కడ ఒక చిన్న పిల్లని చూశాను నేను. ఆ పిల్ల వచ్చి 2 కాళ్ళు దండం పెట్టి ఇలా కళ్ళకు అద్దుకుని ఇలా గుండెలకు అద్దుకుని అక్కడికి వెళ్ళి ఓ కుంకంలో వేలెట్టి వచ్చి మా ఆవిడికి బొట్టెట్టి అక్కడ ఉన్న అక్షతలు తీసుకొచ్చి మా ఆవిడికి వేసి వంగి కాళ్ళకి దండం పెట్టి ఎన్ని మాటలు చేసిందో. ఎక్కడి నుంచి వస్తుందండి ఆ సంస్కారం? అంటే ఆ ఇంట్లో ఉందన్నమాట అలా నమస్కారం పెట్టేటటువంటి సంస్కారం. కాబట్టి వాళ్ళకు వచ్చు. అమ్మ వంగి వారికి నమస్కారం చెయ్యి అన్నారు అనుకోండి, అంటే ఏదో కుంఫులో చేసినట్టు ఇలా వంగి అంటుంటారు. ఎందుకు ఆ నమస్కారం? వాడికి కనీసం కుడి కాలు మీద కుడి చేయి పడాలి, ఇలా పెట్టాలి నమస్కారం అని కూడా వాడికి తెలియదు. వాడి దోషం కాదు, ఇంట్లో చెప్పిన వాళ్ళు లేరు, ఎప్పుడు అలవాటు లేదు ఆ ఇంట్లో. ఇంకోటి కాళ్ళ దగ్గర వంగడం వాడికి రాదు. వాడికి ఎన్ని విన్నా వాడికి ఎప్పుడు ఉండిపోయేది ఏముంటుందో తెలుసా అండి, నా అంత వాడిని నేను. అందుకని వాడికి ఉన్న పెద్ద ప్రమాదం ఏమిటంటే, అన్నిటికన్నా వాడికి ఎప్పుడు వస్తుందంటే కష్టం, వాడు ఇంకోటికి ఇలా అనలేడు. అలా అనడమే అని లోపల బాధ వచ్చేస్తుంది. కొంతమందిని మీరు చూడండి, నమస్కారం పెట్టవలసి వస్తుందేమో అని జారిపోయే వాళ్ళు ఉంటారు పెద్దల దగ్గర. ఎందుకనంటే వాడికి అహంకృతి. నేను నమస్కారం పెట్టడం ఏమిటండి, నేను నమస్కారం పెట్టంటాడు. అలా అంత అహంకృతి ఏర్పడిపోతుంది. సో నేను ఎందుకు చెప్పానంటే, ఐశ్వర్యమును అపేక్షించడం అనేటటువంటిది దోషము కాదు గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి. అందుకని శంకర, నాకు ఎక్కడి నుంచి వస్తుంది ఐశ్వర్యం? ఈశ్వరుడు నువ్వు, అందుకని నువ్వు నాకు ఐశ్వర్యం ఇవ్వాలి అని అడగడమే నీతితో అభిషేకం చేయడం. ఆంతరమనందేమిటి? ఒక గొప్ప రహస్యం ఉంది. నీతిని పంచామృతాల్లో అమృతం అని ఎందుకంటారో తెలుసా అండి? పాల యొక్క మారుతున్న చిట్ట చివరి స్వరూపంలో నెయ్యి చిట్ట చివరిది రమణులు అంటారు. ఇప్పుడు మీరు పాలు కాయాలి, తోడు పెట్టాలి. అంటే తోడంటే పెరుగు తీసుకొచ్చి కలపాలి. కలిపి ప్రతి పావు గంటకి వెళ్ళి తోడుకుందా లేదా అని ఇలా అంటున్నారు అనుకోండి, ఇక తోడుకోదు. దాన్ని అలా వదిలేయాలి. తోడు పెట్టాక మీకు నమ్మకం ఉండాలి, పెరుగు వేశాను కాబట్టి తోడుకుంటుంది విశ్వాసం. అలా వదిలేయాలి, తోడుకుంటుంది. తోడుకున్న తర్వాత కవ్వం పెట్టాలి, చిలకాలి. చిలికితే ఏమొస్తుంది? వెన్న వస్తుంది. వెన్న ఏం చేయాలి? అగ్నిహోత్రం మీద పెట్టాలి. ఇప్పుడు ఏమవుతుంది? నెయ్యి అవుతుంది. ఇంకా తర్వాత ఏం చేసినా ఏమీ అవుతుంది, నెయ్యే ఉంటుంది. ఈ నెయ్యి ఇన్ని వికారములు పొందిన తరువాత పైకి వచ్చిన నెయ్యి ఎక్కడున్నది? పాలలోనే ఉన్నది. పాలలో లేకపోతే నెయ్యి ఎలా వచ్చింది చివర? పాలలో నెయ్యి ఎక్కడున్నది? పాల అంతటా నెయ్యి ఉన్నది. పాల అంతటా ఉన్న నెయ్యి ఈ కంటికి ఎందుకు కనపడలేదు? అది నువ్వు తెలుసుకుంటే నీతితో అభిషేకం ఎందుకు చేస్తున్నావో నీకు అర్థమైపోతుంది. అంటే లోపల ఉన్నటువంటి ముందు మనస్సు సత్వగుణ ప్రధానం అవ్వాలి. రామకృష్ణ పరమహంస అంటారు, మేకు పట్టికెళ్ళి కొట్టేద్దామంటే గోడలో దిగదు. ఎలా? ముందు అసలు గోడ మేకు పెట్టి కొడుతున్నప్పుడు మేకు లోపలికి వెళ్ళడానికి కావలసినంత కొంత మెత్తతనం గోడకు ఉండాలి. ఉంటే మేకు దిగుతుంది, అయితే మేకు ఉంగిపోతుంది. చెప్పేవాడికి కంఠం నొప్పి రావాలి, కానీ వాడికి మాత్రం ఏమీ అర్థం అవదు. ఆఖరి వరకు కూర్చుని మంగళాశాసన పరైహిమద్ ఆచార్య పురోగమై అంటుంటే అప్పుడు తీసి చెవి మిషన్ పెట్టుకున్నాడు అనుకోండి, వాడు ఎందుకున్నట్టు అప్పటి వరకు సభలో? అంటే అలా ఏమిటో అంతమంది మధ్యలోకి వెళ్ళి కూర్చుంటే నాకు గాబరా ఉండదండి, అందుకెడతాను పురాణానికి, పొరపాటున చెవిలో పడుతుందేమో అని మిషన్ తీసేసి అంతమంది మధ్యలోకి వెళ్ళి కూర్చుంటానంటాడు ఒక్కొక్కడు. ఎంత ఆశ్చర్యం! అది కాదు, ముందు మనస్సుకి సత్వగుణం అలవాటు పడాలి. మనస్సుకి సత్వగుణం అలవాటు పడితే ఆ పరిశుద్ధమైనటువంటి మనస్సు ఆ తరువాత పెద్దల యొక్క మాటలు వినగా వినగా సుఖము విషయములయందు లేదనేటటువంటి భావన వలన కలిగినటువంటి వైరాగ్యమనబడేటటువంటి అగ్నిహోత్రము చేత కాలి భక్తి చేత ఎర్రటి తిట్టు కడితే, శాస్త్రవచనం అనేటటువంటి పెరుగు తెచ్చి కలిపితే, నిధిధ్యాసనమని లోపల దాన్ని అలా నిలబెడితే కదపకుండా ఆ ధ్యానములో అది తోడుకుంటే, అప్పుడు అందులోకి మళ్ళీ ఒక్కసారి ఆ చింతనం అనేటటువంటి కవ్వాన్ని తిప్పి భగవంతుని యొక్క రూప గుణ విభూతులను అనుభవించడానికి మననం చేస్తే
అచ్చర్చస్ అన్న మననంలోంచి వెన్న పుడితే, ఈశ్వరుణ్ణి విడిచిపెట్టి నేనుండలేనన్న తాదాత్మ బుద్ధి పుడితే, నీటి యందు తేలుట, అగ్ని తగిలితే కరుగుట, అటువంటి నేతి స్వభావమును పొందితే ఘృతేన వర్ధతే బుద్ధి. ఇప్పుడు ఈ వచ్చినటువంటి నెయ్యి ఏది ఉన్నదో ఆ నేతిని నీవు తపస్సు చేత అపరోక్షానుభూతిగా మార్చుకుని ఇక్కడే ఇప్పుడే నువ్వు పరబ్రహ్మముగా నిలబడగలిగినటువంటి స్థితి. అటువంటి స్థితిని నాకు ఇయ్యని, నాకు అడగడం చేత కాదని నేతితో అభిషేకం చేసుకోవడం అన్నారు రమణ మహర్షి. అందుకని ఇప్పుడు పంచామృతములలో నెయ్యేమైంది? శివలింగమునకు అభిషేకము చేసి అపరోక్షానుభూతిని అడుగుట అద్వైత స్థితిలో. బాహ్యమునందు ఐశ్వర్యం అడుగుట. పెరుగుతో ఎందుకు అభిషేకం? పెరుగుతో అభిషేకం చేస్తే ఈ శరీరమునకు మీరు చేసినటువంటి పాపము యొక్క ఫలితముగా రోగం వస్తుంది. అయ్యో స్వామి, నేను ఈ రోగాన్ని తట్టుకోలేకపోతున్నానయ్యా, ఇంత బాధ పడలేకపోతున్నాను, అంచేత నాకు ఈ రోగమునకు ఉపశమనమును చూపించు అని అడిగితే ఈశ్వరానుగ్రహంగా రోగం ఉపశమించాలంటే పెరుగుతో అభిషేకం చెయ్యాలి బాహ్యమునందు. ఆంతరమునందు పెరిగేమిటి? ఇతపూర్వం కస్తూరి తీసుకొచ్చి మీరు గుడ్డ మూట కట్టారనుకోండి, ఆ తర్వాత కస్తూరి తీసేశారు, కానీ గుడ్డకి వాసన ఉండిపోతుంది. అలాగే జీవుడు ఎన్నో జన్మల నుంచి కర్మలు చేస్తున్నాడు. ఆ కర్మలను అనుభవించడం చేత కలిగినటువంటి ఫలితములను అనుభవించడానికి అలవాటు పడినటువంటి ఇంద్రియములతో కూడినటువంటి మనస్సు లోపల గుప్తముగా దాచుకున్నటువంటి అనుభవముల యొక్క సారభూతమైన విశేషమునకు వాసన అని పేరు. అందుకని ఇంకా ఇంకా అటువైపుకే తిరుగుతుంటుంది. ఇంకా అది అనుభవిద్దాం. ఇంతకు ముందు కొన్ని కర్మలు చేశాడు, అటు ఫలితాలు పొందాడు, అవి ఇంకా అనుభవిద్దాం అంటుంటుంది. ఇప్పుడు అనుభవిద్దామన్న కారణం చేత వాసనలు ఏర్పడతాయి. ఈ వాసనలు మీ అంత మీరు తొలగతోయలేరు. ఆ వాసనా బలం లాగేస్తుంటుంది, ఒక్కొక్కడిని లాగేసి తప్పు పద్ధతుల వైపుకి తీసుకెళ్ళిపోతుంటుంది. నీ అంత నీవు వాసన దాటలేవు కనుక పెరుగుతో అభిషేకం చేస్తే వాసనని అధిగమించగలిగిన శక్తి వస్తుంది. అందుచేత పంచామృతాల్లో ఒకటి కాదు, చిట్ట చివరిది పంచదార. ఆఖరణ పంచదారతో అభిషేకం చేస్తారు. ఆత్మాభిమానమే పంచదార. అదొక అజ్ఞానం. ఇది నేను అనడం, లోపలున్న దాని గురించి ఎరుక లేకపోవడం. ఈ దేహాత్మాభిమానాన్ని స్వామి తొలగతోయవయ్యా, అంత నేను గెలవలేకపోతున్నాను అని అడగడం పంచదారతో అభిషేకం.